ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ టైంలో విద్యార్థులపై పోలీస్ దాడులకు సంబంధించిన వీడియోలు చూడడానికి మాకు టైం లేదు, మా సమయాన్ని వృధా చేయొద్దని సిజేఐ సూర్యకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారాయి. దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నల్సార్ లా యూనివర్సిటీలో పెద్ద చర్చకు కారణమైంది. ఏకంగా దాదాపు 450 మందికి పైగా లా స్టూడెంట్ సిజేఐ సూర్యకాంత్ను తమ కాన్వకేషన్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూనివర్సిటీని కోరారు. అసలు ఒక లా యూనివర్సిటీలోనే సిజేఐకి వ్యతిరేకంగా ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎందుకు నిలబడ్డారు? దీని వెనుక అసలు ఏం జరిగింది? జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన జరిగింది. అయితే స్టూడెంట్స్ పార్లమెంట్ వైపు మార్చి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, ఆర్ఏఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్లను అడ్డుకున్నాయి. ఆ సందర్భంలో లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, ఎలక్ట్రిక్ బ్యాటన్లు, పెల్లెట్ గన్స్ ఉపయోగించారంటూ నిరసనకారులు ఆరోపించారు. విద్యార్థులపై ఇంతటి పోలీస్ దాడి జరిగితే న్యాయం ఎక్కడ అనే ప్రశ్నతో సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఈ అంశాన్ని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు తీసుకెళ్లారు. న్యాయవాది పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని, విద్యార్థులపై జరిగిన దాడిని కోర్టు పరిశీలించాలని కూడా కోరారు. అయితే అప్పుడు సిజేఐ సూర్యకాంత్ దీనిపై స్పందిస్తూ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీడియోస్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ ఇట్, అంటే మాకు వీడియోలపై ఆసక్తి లేదు, వాటిని చూడడానికి సమయం కూడా లేదని ఆయన అన్నారు. అంతేకాదు న్యాయవాది మరోసారి విద్యార్థులపై దాడి జరిగిందని ప్రస్తావించగా డోంట్ వేస్ట్ అవర్ టైం అని సిజేఐ వ్యాఖ్యానించారు. ఇవే మాటలు నల్సార్ స్టూడెంట్స్ కోపానికి కారణమయ్యాయి. ఎందుకంటే వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ కాదు. న్యాయం ఎలా పనిచేయాలి, రాజ్యాంగ హక్కులంటే ఏమిటి, పౌరుడి హక్కులు ఉల్లంఘించబడితే కోర్టు పాత్ర ఏమిటి, అధికారాన్ని ఎలా ప్రశ్నించాలి, ఇవే వాళ్ళు నిత్యం చదువుకునే అంశాలు. అలాంటి సమయంలో పోలీస్ దాడులకు సంబంధించిన వీడియోలు చూడడానికి కూడా సమయం లేదనే వ్యాఖ్యలు తమకు ఇబ్బందిగా అనిపించాయని స్టూడెంట్స్ చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోలేదు. జూలై 23న 2026లో గ్రాడ్యుయేట్ అవుతున్న బ్యాచ్కి చెందిన సుమారు 70 మంది స్టూడెంట్స్ నల్సార్ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్, ఇతర అధికారులకు లేఖ రాశారు. అయితే వాళ్ళ డిమాండ్ ఏంటంటే సిజేఐ సూర్యకాంత్ను కాన్వకేషన్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాలని. విద్యార్థులు తమ లేఖలో మరింత గట్టిగానే చెప్పారు. తాము నల్సార్లో రాజ్యాంగ హక్కులు, యాక్సెస్ టు జస్టిస్, పౌర స్వేచ్ఛ, న్యాయపరమైన ఫిర్యాదులను రీజన్డ్ మేనర్లో పరిష్కరించడం వంటి విలువలను నేర్చుకున్నామని కూడా తెలిపారు. అలాంటి సమయంలో తమ దృష్టిలో నిరసనకారులపై పోలీస్ దాడుల ఆరోపణలను పట్టించుకోనట్లుగా కనిపించిన వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడం తమకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. అయితే ఇది ఒక్క బ్యాచ్కి మాత్రమే పరిమితమైన నిరసన కాదు. 2025 బ్యాచ్ విద్యార్థుల అభ్యంతరానికి తర్వాత కూడా మిగతా బ్యాచ్లకు చెందిన విద్యార్థులు సుమారు 380 మంది కూడా దీనికి మద్దతు తెలిపారు. దీంతో మొత్తం మద్దతు తెలిపిన విద్యార్థుల సంఖ్య 450కి పైగా చేరింది. అంటే నల్సార్లో ఇది ఒక చిన్న గ్రూప్ అబ్జెక్షన్ కాదు. వందలాది లా స్టూడెంట్స్ ఒకే ప్రశ్నను యూనివర్సిటీ ముందు పెట్టారు. మాకు న్యాయ విలువలు బోధించిన వ్యక్తి, అదే విలువలకు ప్రతీకగా ఉండే వ్యక్తి మా కాన్వకేషన్కి రావాలి కదా అన్నదే వారి ప్రధాన వాదన. కానీ సిజేఐ సూర్యకాంత్ కూడా తన వ్యాఖ్యలపై వచ్చిన వార్తలను మిస్కోటెడ్ అని అన్నారు. ఆయన వివరణ ప్రకారం సుప్రీంకోర్టులో అసలు రైట్ పిటిషన్ దాఖలు కాలేదు. నాట్ ఏ సింగిల్ పేజ్ వాజ్ ఫైల్డ్. కేవలం ఒక న్యాయవాది రిప్రజెంటేషన్ మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. అందుకే దాన్ని రైట్ పిటిషన్గా ఎలా పరిగణిస్తామని ప్రశ్నించారు. అంతేకాదు ది సుప్రీంకోర్టు కెన్ నెవర్ డెనీ హియరింగ్ ఆఫ్ ఎనీ కేస్ అంటూ సుప్రీంకోర్టు న్యాయం కోరే వారికి 24 గంటలు అందుబాటులో ఉంటుందని కూడా ఆయన చెప్పారు. కానీ స్టూడెంట్స్ అభ్యంతరాలు మాత్రం అక్కడితో ముగియలేదు. వాళ్ళ ప్రశ్న కేవలం పిటిషన్ దాఖలైందా లేదా అనే దానిపై కాదు. ఒకవైపు విద్యార్థులపై పోలీస్ దాడుల ఆరోపణలు ఉంటే వాటికి సంబంధించిన వీడియోలను చూడడానికి సమయం లేదని కోర్టులో చెప్పడం సరైన సందేశమా అన్నది వారి ప్రశ్న. అయితే ఇప్పుడు నల్సార్ యాజమాన్యం ఒకవైపు సిజేఐకి ఆహ్వానం పంపింది, మరోవైపు వందలాది మంది స్టూడెంట్స్ ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నారు. అయితే ఇప్పుడు నల్సార్ యాజమాన్యం ఏం చేస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంది. సిజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించడం కొనసాగిస్తుందా, లేక విద్యార్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం మార్చుకుంటుందా? అంతకంటే ముఖ్యంగా ఒక లా యూనివర్సిటీలో విద్యార్థులు న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తే అది క్రమశిక్షణ ఉల్లంఘన, లేక అదే నిజమైన న్యాయ విద్య? ఎందుకంటే న్యాయం గురించి పుస్తకాల్లో చదవడం ఒక విషయం, న్యాయం కోసం ప్రశ్నించడం మరో విషయం.
నల్సార్ స్టూడెంట్స్ ఇప్పుడు రెండో దారినే ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ వివాదంలో సీజేఐ ఇచ్చిన వివరణను కూడా విస్మరించలేం. అందుకే ఇది సీజేఐ వర్సెస్ స్టూడెంట్స్ అనే సింపుల్ కథ కాదు. ఇది న్యాయ వ్యవస్థను ప్రశ్నించే హక్కు ఎంతవరకు, విద్యార్థుల డిసెంట్కు విలువ ఎంత, ఒక న్యాయ విద్యా సంస్థ తన విలువలను ఎలా ప్రతిబింబించాలి అనే పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతున్న వివాదం. ప్రస్తుతం 2026 నల్సార్ కాన్వకేషన్ తేదీ ఖరారు కాలేదు. సీజేఐ సూర్యకాంత్ హాజరు కూడా తుది స్థాయిలో నిర్ధారించబడలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. డిగ్రీలు ఇవ్వాల్సిన కాన్వకేషన్కి ముందే నల్సార్లో న్యాయం, రాజ్యాంగ విలువలు, డిసెంట్పై ఒక పెద్ద డిబేట్ మొదలైంది. సో ఫైనల్గా నల్సార్ యూనివర్సిటీ అనేది విద్యార్థులకు సపోర్ట్గా ఉంటుందా, లేదా ఆహ్వానం ఇచ్చిన నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా అనేది ముందు ముందు చూడాలి.